సో నా కోసం మా చెల్లి మష్రూమ్ శాండ్విచ్ చేసింది. దాన్ని తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం. బ్రెడ్ మీద ముందుగా బటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టొమాటో కెచప్ అండ్ శాండ్విచ్ మయోనీస్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాం. ఇదేమనుకున్నారు, సీక్రెట్ సాస్. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం తప్పకుండా చెప్తాను ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో అన్నది. నెక్స్ట్ ముందుగా మనం పక్కన పెట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక బౌల్లో మష్రూమ్, బాయిల్డ్ ఎగ్, స్వీట్ కార్న్, పెప్పర్, కొంచెం సాల్ట్, రెడ్ క్యాప్సికమ్, కొంచెం కారం, చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని కూడా మన బ్రెడ్ మీద వేసుకుందాం. చీజ్, గ్రీన్ లెక్టస్ లీఫ్, కెచప్ అండ్ మయోనీస్ పైన లైట్గా బటర్ మళ్ళీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద అటు బోత్ సైడ్స్ మనం రోస్ట్ చేసుకుందాం. మీరు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ప్యాన్ మీద ఈ శాండ్విచ్ ప్లేస్ చేసి మూత పెట్టి కాసేపు ఒక 5 to 10 minutes అలాగా రోస్ట్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది.